జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో జగద్గురు ఆదిశంకరాచార్యులు జీవిత చరిత్ర చదువుతున్నాను. మన భారతదేశములో కేరళ రాష్ట్రములో కాలడి అనే ఊరిలో సాక్షాత్ శివుడే ఆదిశంకరాచార్యులుగా జన్మించిన ప్రదేశము. అటువంటి కాలడి క్షేత్రములో అడుగుపెట్టిన వారికి అపూర్వమైన దివ్యానుభూతి కలుగుతుంది. కాలడిలో శివగురువు ఆర్యాంబ అనే దంపతులకు చాలా కాలము సంతానము లేదు. ఆ దంపతులు పుత్రప్రాప్తి కోసము వృషాధీశ్వరుడిని సేవించుచుండెను. వృషాధీశ్వరుడు ఆ దంపతులకు స్వప్నములో కనిపించి, మీకు మూర్ఖులైన దీర్ఘాయుషులైన 9 పుత్రులు కావాలా? అల్పాయుష్కుడైన సర్వజ్ఞుడైన ఒక పుత్రుడు కావాలో కోరుకోమన్నాడు ఆ పరమశివుడు. ఆ దంపతులిద్దరూ ఆ పరమేశ్వరుడి మీదే భారము వేసి, మాకు ఎవరి వలన మేలు కలుగుతుందో వారినే ప్రసాదించమని కోరుకున్నారు. ఆ దంపతులు కోరిక ప్రకారమే పరమశివుడు తానే స్వయముగా వారి ఇంట అవతరించి కొన్ని సంవత్సరాల పాటు ఉంటానని అనుగ్రహించాడు. ఆర్యాంబకు వైశాఖ శుద్ధ పంచమి నాడు 788లో జగద్గురు ఆదిశంకరాచార్యులు కాలడిలో జన్మించెను. శంకరాచార్యులు 3 ఏళ్ల వయస్సులోనే దేశ భాషలు నేర్చుకున్నారు. శంకరాచార్యులకు 5వ ఏటలో ఉపనయనము జరిగింది. 5 ఏళ్ల వయస్సులోనే సంస్కృతిని చక్కగా అభ్యసించారు. 8 సంవత్సరాలకి వేదశాస్త్రాలు అభ్యసించారు. శంకరాచార్యులకి 8 ఏళ్ల వయస్సులో తండ్రి దివంగతులయ్యారు. శంకరాచార్యులు పేద వృద్ధురాలు ఇంటికి బిచ్చకి వెళ్ళినప్పుడు ఆ వృద్ధురాలు, నా దగ్గర ఏమీ లేదు నాయనా అని ఒక ఉసిరికాయ ఇచ్చెను. అప్పుడు శంకరాచార్యులకి జాలి కలిగి లక్ష్మీదేవిని ఆరాధించి కనకదార స్తోత్రము చేసెను. లక్ష్మీదేవి సాక్షాత్కరించెను. అప్పుడు శంకరాచార్యులు ఆ వృద్ధురాలికి ఐశ్వర్యము ఇమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అనెను, ఆమె గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు అనెను. అప్పుడు శంకరాచార్యులు, నేను చదివిన కనకదారా స్తోత్రము అందరూ భక్తితో శ్రద్ధతో చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహము కలుగును అని శంకరాచార్యులు అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపించెను. అప్పుడు శంకరాచార్యులు లోకోద్ధారణ కర్తవ్యము తన మీద ఉన్నదని భావించి సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకున్నారు. ఇది ఇలా ఉండగా తల్లి ఆర్యాంబ అనారోగ్యముతో నదికి వెళ్ళలేకపోతున్నాను అని తల్లి శంకరులకు తెలుపగా, దూరాన ఉన్న పూర్ణానదిని ఇంటి దగ్గరకు రావలసినది అని ప్రార్థించారు శంకరాచార్యులు. అలాగే పూర్ణానది ఇంటి దగ్గరకు వచ్చింది. అలా ఇంటి దగ్గరకు వచ్చిన నదిలో తల్లికి స్నానము చేయించారు శంకరులు. శంకరాచార్యులు కూడా నదిలోకి దిగగా ఒక మొసలి శంకరులు పాదము పట్టుకున్నది. అప్పుడు శంకరులు తల్లితో, నీ ఆజ్ఞ లేకుండా నేను సన్యసించడము తగదు. నేను సన్యాసము తీసుకుంటే ఈ ముసలి నన్ను విడిచిపెడతాది. సన్యాసము తీసుకోకపోతే నాకు మరణము తప్పదు. నేను ఈ విధముగా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు. సన్యాసము తీసుకుంటే నాకు మోక్షము, నీకు సద్గతి కలుగుతుంది అనెను శంకరాచార్యులు. అప్పుడు తల్లి ఆర్యాంబ సరే అనెను. తక్షణమే మొసలి పాదాలను విడిచింది. అప్పుడు శంకరులు, అమ్మా, నేను బయలుదేరుతున్నాను. నీవు తలచగానే నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పి శంకరులు గురువును అన్వేషిస్తూ బయలుదేరారు. పరమేశ్వర అవతారమైన శంకరులకు గురువులతో అవసరము లేనప్పటికీ లోకము కోసము శిష్యులై సన్యాసము స్వీకరించారు. శ్రీ శంకరాచార్యులు శ్రీ గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించారు. గురుసేవ చేయుటకు నర్మదా నదీ తీరమున నివసించుచుండెను. గురువు దగ్గర 16 సంవత్సరములకే విద్యాభ్యాస రచన పూర్తి అయినది. ఆ సమయంలో శంకరుడు తల్లి ఆర్యాంబ మరణవార్త విని వచ్చి తల్లి అంత్యక్రియలు నిర్వర్తించి తల్లి కోరికను నెరవేర్చారు ఆదిశంకరులు. శంకరాచార్యులు పండిత పామరులంతా నిత్యము చేసే స్తోత్రాలు, పారాయణలు, శ్లోక పఠనలు, సకల దేవతలకు సంబంధించిన స్తోత్రాలను, నదులకు సంబంధించిన స్తోత్రాలను మోక్షదాయకమైనవిగా పండితులు సామాన్యులు చదువుకోగలిగే గ్రంథాలను గోవిందాష్టకము, భజగోవిందము,
ఎన్నో రచించారు ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు భారతదేశం అంతటా పర్యటించినప్పుడు ఎంతోమంది శిష్యులు అయిరి. అందులో ముఖ్య శిష్యుడు పద్మపాదాచార్యులు. ఆది శంకరాచార్యులు కైలాసము వెళ్ళి ఈశ్వరుడు ఇచ్చిన 5 లింగాలను తీసుకువచ్చి ఈ క్షేత్రములో ప్రతిష్ఠించెను. కంచిలో యోగలింగము, శృంగేరిలో భోగలింగము, చిదంబరములో మోక్షలింగము, నేపాలులో వరలింగము, కేదారులో ముక్తిలింగము, మరల తూర్పున పూరిలో గోవర్ధన పీఠము, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠము, పశ్చిమాన ద్వారకలో ద్వారకాపీఠము, ఉత్తరాన బదరీలో జ్యోతిపీఠము. ఆది శంకరాచార్యులు ఈ 4 పీఠాలను స్థాపించిరి. ఒకసారి నర్మదా నది పొంగిపోయెను. అప్పుడు శంకరాచార్యులు తన కమండలములో నదిని బంధించెను. ఆది శంకరాచార్యులు లక్ష్మీ సరస్వతి పార్వతిని దర్శనము చేసుకొనెను. ఆ పరమేశ్వరుడే ఆదిశంకరులుగా అవతరించి 32 ఏళ్లకే మహోత్కృష్టమైన లోకోద్ధారణ చేసి వారి జ్ఞానజ్యోతితో జగత్తునంతా వెలుగుదారి వైపు పయనింపచేసిన జగద్గురు ఆది శంకరాచార్యులు కేదార క్షేత్రము వెళ్ళి అక్కడ యోగధ్యానముతో దేహమును విడచి ఆత్మ కైలాసములో పరమశివునిలో 32 ఏళ్లకే ఐక్యమయ్యెను. జై శ్రీరామ. ఆది శంకరాచార్యులు జీవిత చరిత్ర విన్నవారికి సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవి కటాక్షము కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.